శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు అర్థంతో పాటు తెలుసుకుందాము. 11వ శ్లోకము. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. వినిర్భర్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి మాత చేతిలోని వీణ పేరు కచ్చపి. అలాగే కొంతమంది చేతిలో వీణలు పేర్లు కూడా ఇలా ఉన్నాయి. తుమ్మూర వీణను కళావతి అంటారు. నారదుని చేతిలోని వీణను మహతి అంటారు. ఇలా సరస్వతీదేవి వీణ కచ్చపి చాలా ప్రత్యేకమైనది. అన్ని వీణలకు స్వరం మాత్రమే పలుకుతుంది, కానీ సరస్వతి వీణ కచ్చపికి ఇందులో అక్షరం కూడా పలుకుతుంది. అందుకని చాలా ప్రత్యేకమైనది ఈ కచ్చపి సరస్వతి వీణది. అందుకని ఈ సరస్వతి వీణ ఆమె కూడా మన అమ్మవారి సంభాషణ వినేసి ఆహా బాహు అనే సంభాషణ వినేసి మరీ ఆపేసింది కచ్చపి. ఎందుకు అంటే ఈ కచ్చపి కంటే సంభాషణ ఇంకా మాధుర్యంగా ఉన్నది అని ఆ కచ్చపి పైన ఆమె కొంగు కప్పేసిందనమాట. అంత మాధుర్యంగా ఉంది ఆమె సంభాషణ, ఆమె మాటలు అని. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనగా పరమేశ్వరుడు ఆమె మందహాసానికి మునిగిపోయాడనమాట. ఆనందంలో ఇద్దరూ వచ్చారు ఇక్కడ. ఎవరు? శివశక్తి ఆమె ఇద్దరు కూడా. అంటే దీనికి శివశక్తైక భావం అని కూడా అంటారనమాట. అమ్మవారితో పాటు అయ్యవారు కూడా వచ్చారు కదా, అందుకని కొన్ని శ్లోకాల్లో అయ్యవారు కూడా ఇలా ఆమెతో పాటు వర్ణించదన్నది. ఇది 11వ శ్లోకానికి అర్థము. 12వ శ్లోకానికి తెలుసుకుందాము. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఇలా కంటిన్యూగా చదవాల. మనము మాంగళ్య అనే చోట విడదీయకుండా చదవాలి. ఎందుకంటే మాంగళ్య దగ్గర విడదీస్తే అర్థం వేరుగా వస్తుంది. అందుకని కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఇలా మిడమర్చి కాకుండా కంటిన్యూగా ఒకేసారిగా చదివితే చాలా మంచిదనమాట. ఎందుకంటే అలా విడదీస్తే అర్థం కొద్దిగా మారుతుంది. అర్థం తెలుసుకుందాము. అనాకలిత సాదృశ్య, అమ్మవారు ఇక్కడ ఆమె గడ్డం చుబుకం గురించి పోల్చినారన్నమాట. అంటే పోల్చేకి ఏమీ పదాలు సరిపోలేదు అంటున్నారు ఇక్కడ. అందుకని హిమవంతుడు మొదట చిన్నప్పుడు ఆమె గడ్డంని పట్టుకున్నాడు. పెద్ద అయిన తర్వాత పరమేశ్వరుడు పట్టుకున్నాడు. ఆమె చిబుకం గడ్డాన్ని పోల్చడానికి పదాలు సరిపోలేవు. అందుకని ఏ పదాలు దానికి చేర్చలేదన్నమాట. శివునిచే కట్టబడిన ఆమె మాంగళ్యము ఎలా ఉంది అంటే 9 సూత్రాలతో 3 ముళ్ళకు, అలా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర, అలా 3 పేటలు 9 సూత్రాలు 27 నక్షత్రాలకు అది ఒక మాలగా ఉందన్నమాట ఆమె మెడలో. అమ్మవారి సౌభాగ్య బీజాక్షరాలు కూడా ఉన్నాయన్నమాట. కామేశ అంటే ఇక్కడ మన్మధుని సంహరించి జ్ఞాని అయిన యోగి మళ్ళీ మంగళసూత్రం కట్టారు అని కూడా అర్థం వస్తుంది. అందుకని ఆమె మాంగళ్యానికి కూడా 3 పేటలు 9 సూత్రాలు 27 నక్షత్రాలకు ఇది ఒక గుర్తుకి అన్నమాట. ఆమె మాంగళ్యం కూడా ఇలా పోల్చారన్నమాట. 13వ శ్లోకము. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఆమె ఆభరణాల గురించి వివరించారన్నమాట. బంగారుతో చేయబడిన అంగదాలు చెయ్యికి,
అంగదాలు అంటే, కేయూరాలు అంటే భుజానికి ధరించేవి, గ్రీవము కంఠము, గ్రైవం రత్నాలతో చేసిన ఆభరణాలు, చింతాకము ఆభరణాలు అంటే 3 రకాలుగా ఇక్కడ ముత్యాలహారము, బంగారము మరి రత్నాలతో చేసినవి 3 రకాలుగా ఆభరణాలు ఆమె ధరించింది అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. 14వ శ్లోకము తెలుసుకుందాము. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి. అర్థము: కామేశ్వర ప్రేమరత్నం విశేషమైన నామాలు ఉన్నాయి, లోతైన అర్థాలు కూడా ఉంది ఈ శ్లోకానికి. కామేశ్వర ప్రేమరత్న అంటే మాతృస్థానం, వక్షస్థలం అని ఆమె ఇది కూడా వర్ణించినారన్నమాట. పరబ్రహ్మ అంటే ప్రకాశించేది, మంత్రం ఇక్కడ ప్రకాశించేది. పరబ్రహ్మ, కామేశ్వర అంటే పరబ్రహ్మ ప్రకాశించేది మంత్రం అన్నమాట. ఇక్కడ ఓం, హ్రీం, శ్రీం అని 3 మంత్రాలు వచ్చాయన్నమాట. ఈశ్వర ప్రణవం ఇది కూడా ఇందులోనే మనం అర్థం చేసుకోవాలి. నాభ్యాల రోమాలి అంటే లలితాదేవి విశ్వమంతా నాభి అంతరిక్షం విశిష్టమైనది, కాంతి పుంజలన్నమాట. సూర్యచంద్రుని ఆమె వక్షస్థలముగా ధరించిందనమాట. అంటే ఆ వక్షస్థలం నుండినే ఆహారం అందరికీ కూడా, మొత్తము మానవులకి, జంతువులకి, మరి దేవతలకు అందరికీ కూడా ఆహారము అక్కడి నుండినే వస్తూ ఉంది. కాబట్టి అమృతాక్షర స్థనములు స్వాహ స్వధ ద్వారా దేవతలకు కూడా ఆహారం ఈమెనే అందిస్తుంది. అలానే పరమేశ్వరుని కూడా ఆహారము ఈమె తనముల ద్వారానే అందుతూ ఉంది. కాబట్టి ఇలా ఆమె మొత్తం విశ్వమంతా ఆహారాన్ని ఆమె ఇస్తుంది. కాబట్టి ఈ శ్లోకానికి ఇది తెలుసుకున్నాం అర్థము. 15వ శ్లోకము. 15వ శ్లోకం. లక్షరోమలతాధారత సమున్యేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయీ. త్రయ ఉంది, కొన్ని పుస్తకాల్లో త్రయీ ఉంది. స్తనభార దళల్ మధ్య పట్టబంధవళి త్రయ. స్తనభార దళన్మధ్య పట్టబంధవళి త్రయ. దీనికి కూడా అర్థం తెలుసుకుందాము. లక్ష రోమలతాధారత, రోమము అనే తీగల నుండి నడుమ అనేది, ఆ నడుమ తీగల నుండి ఆమె నడుమ పైన సర్వ సాముద్రిక లక్షణాల గురించి కూడా ఇక్కడ బాగా తెలియజేశారనమాట. మహా సౌభాగ్య లక్షణాలు ఏమి అంటే ముఖంపై 3 ముడతలు, కంఠంపై 3 ముడతలు, నడుంపై 3 ముడతలు ఉంటే మానవ రూపం దాల్చిన దేవతలకు మాత్రమే ఉంటుంది. ఇలా అంటే సాముద్రిక లక్షణాలు ఇవైతే ఎవరికి ఇలా 3 చోట్ల ముద్రికలు ఉంటాయో, 3 ముద్రికలు, వాళ్ళు చాలా చెప్పలేనంత అదృష్టము, చెప్పలేనంత తేజస్సుతో ఉంటారన్నమాట. మామూలుగా రాముల వాళ్ళకు కూడా రామాయణంలో ఉంటుంది. అలానే సర్వసాముద్రిక లక్షణాలు సీతమ్మకు ఉంటుంది. అలా హ్రీం బీజాక్షరాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. హర, ఇం ఇవే 3 మడతలు అని కూడా. హర, ఇం 3 మడతలకు అర్థం కూడా ఇది. బీజాక్షరాలు కూడా ఉన్నాయి హ్రీం అని. ఇది 15వ శ్లోకానికి అర్థము. 16వ శ్లోకము. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్న కింకిణికారమ్య రసనాదామభూషిత. అరుణారుణ కౌసుంభ, అరుణం అంటే ఉదయించు సూర్యుని వలె, కౌసుంభ కుంకుమ వలె రంగు వస్త్రం ధరించి ఉందన్నమాట. రత్న కింకిణి అందమైన వడ్డానం, చిరుగంటలతో, ఆ వడ్డానం కూడా చిరుగంటలతో, ఆ తేజస్సుతో, ఎర్రని కాంతులతో ఆమె 16 అని అర్థం అన్నమాట. తీగలతో చేసిన అని కూడా అర్థం వస్తుంది. ఈమె అలా వడ్డానం ధరించి
ఆ చిరుగంటలది కుంకుమ వలె రంగు వస్త్రం ధరించింటే ఆమె అందం కానీ ఆమెను వర్ణించడానికి పదాలు సరిపోవన్నమాట. ఇది 16వ శ్లోకానికి అర్థం. 17వ శ్లోకము. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. కామేశ జ్ఞాత అంటే కామేశ్వరునికి తెలిసిన, ఇది కామేశ్వరుడు మరి పరమేశ్వరుడు ఇక్కడ కూడా ఈ శ్లోకాల్లో కూడా వచ్చారనమాట. అంటే ఇది గురుపాదక మంత్రం అన్నమాట. ఈ శ్లోకము 2 రకాలన్నమాట. ఉరుద్వయ జనుద్వయ అని. ఈ శంకరానంద లహరిలో కూడా ఆనంద లహరిలో కూడా చెప్పారనమాట. రహస్యం ఇది గురుపాదుక స్వరూపిణి మంత్రాలన్నమాట. పరమేశ్వరుని ఒడిలో అంటే ఇక్కడ ఊరులు అంటే పాదాలకు ఆరంభం కాబట్టి తొడలపై కూర్చుందనమాట. గురుపాదక మంత్రాలన్నమాట. శివాయ గురువే నమః, శివుడు నమః మాత్రమే అంటే శివుడు ఎక్కడ గురుపాదక స్వరూపిణి, ఇది రహస్యం అన్నమాట. మాణిక్య మకుటాకార మోకాళ్ళు కిరీటంలాగా ప్రకాశిస్తుంది ఆమె మోకాళ్ళు మాత్రము, అంత బాగా ఉంటుందన్నమాట. ఆమె ఆ పరమేశ్వరుని ఒడిలో కూర్చుని ఉంటుంది కాబట్టి ఊరులు ఆ తొడపైన ఉంటుంది కాబట్టి ఇది గురుపాదక స్తోత్ర మంత్రాలు ఇందులో కూడా చాలా ఉన్నాయి. గురుపాదక స్వరూపిణి అని కూడా ఇది రహస్యం అన్నమాట. శివాయ గురువే నమః, శివుడు మాత్రమే, శివునికి మాత్రమే తెలుసు అని అర్థం కూడా వస్తుంది. శివునికి మాత్రమే తెలుసు అన్నమాట ఇవన్నీ రహస్యాలు. అందుకని 18వ శ్లోకంలో కూడా అర్థం తెలుసుకుందాము. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణ ప్రపదాన్విత. ఇది కూడా విడదీసి పలకరాదనమాట. ఇంద్రగోప్త పరిక్షిప్త స్మర తూణా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత. ఇది ఈ లైన్ మాత్రము అసలు విడదీసి పలకరాదనమాట. ఎందుకంటే చాలా ఆమెను మనము కించపరిచినట్టుగా భావన వస్తుందన్నమాట, ఏదో అవి విడదీసి అలా మనము తెలుసుకుంటే. అందుకని పూర్తిగా ఆ మొత్తం అంతా అలానే చదివేసేయాలి. ఇంద్రగోప పరీక్షిప్త, ఆరుద్ర పురుగులు అని ఎర్రగా ఉంటాయన్నమాట. వానాకాలంలో వస్తుంది. ఇది చాలా ఎర్రగా ఉంటుంది. అంటే ఆ చీమల మండలం, ఆ గూఢగుల్ఫ అమ్మవారి పాదాలు కూడా చీలమండం వరకు రహస్యంగా ఉంటుందన్నమాట. ఆమె కూర్చున్నప్పుడు కూడా ఆ చీర ఎలా ఉంటుంది అంటే మనకు అరికాళ్ళు కానీ ఏమీ కనపడవన్నమాట. అంత నీట్గా ఆమె కాలు పిక్కలు ఎంత దాని గురించి వివరించినారు ఇక్కడ. ఎలా ఉంటుంది అంటే తాబేలు చిప్ప పైన ఎలా ఉంటుందో ఉబ్బగా అమ్మవారి పాదాలు చివర్న కూడా అలా ఉంటాయంట. అది ఇక్కడ వర్ణన చేశారు. ధ్యాయేత్ పద్మాసన స్థానంలో కూర్చొని ఉంటారు. ఆమె ఆ ఆసనంలో కూర్చొని ఉంటారు. అందుకనే చీర కూడా అక్కడి వరకు కప్పబడి ఉంటుంది, మనకు కనిపించదనమాట. కూర్మపృష్ఠ ఆమె పాదాలు పై డిప్పులాగా ఎంత చాలా బాగా ఉంటుంది. ఇది మరి విష్ణువుకు సంబంధించిండేది కూడా ఇందులో మనము అర్థం చేసుకోవచ్చు. కూర్మము, ఆది కూర్మం శ్రీ మహావిష్ణువు అంటే దశావతారాల్లో ఒక అవతారం అన్నమాట. ఈ రక్షణ ప్రదేశ పాదాలు కాబట్టి సంసారంలో మునిగిపోతున్న వారిని రక్షణ చేస్తుంది అని కూడా కూర్మపృష్ఠ వీపు భాగం అని కూడా వస్తుంది. అందుకే దీన్ని విడదీయకుండా అలాగే మనం కలిపి చదవాలి. విడదీస్తే చాలా అపహాస్యంగా ఉంటుంది. అందుకని కలిపి చదవాలి ఈ శ్లోకము. 19వ శ్లోకము. నఖదీదితి సంచన్న నమజ్జన్మతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ
నకధీదితి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నకదీదితి అర్థం కూడా తెలుసుకుందాము. అమ్మవారి పాద పద్మాల్లాగా గోళ్ళు కూడా ఇక్కడ గోళ్ళుతో వివరణ చేశారు ఈ శ్లోకంలో. చంద్రునిలాగా మెరుస్తూ ఉందంట తెల్లగా ఆమె గోళ్ళు. ఆ జగన్మాత పాదాలు ఆశ్రయించిన వారిని అజ్ఞానం అంటే జ్ఞానానికి ప్రతీక తెలుపు కాబట్టి ఇక్కడ ఆమె తెల్లగా ఆమె గోళ్ళు చంద్రునితో పోల్చి చెప్పారు. అలానే మనకు జ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించేసి ఆ నలుపు అనేది తెలుపుని అజ్ఞానాన్ని మనకు ఆమె ఇస్తుంది కాబట్టి పాదధ్యానం అని కూడా ఇందులో మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకం అని పాదాల జంట ముందు ఆ పద్మం కూడా కిందకి వెళ్ళిపోతుందంట. అంత సుందరంగా ఉంటుందంట ఆమె పాదాలు. అందుకనే ఆ పాదాలు కింద ఆ తామర పూలు కూడా కిందకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది మనకు చూసినప్పుడు. ఆమె రూపం వర్ణించుకున్నప్పుడు కూడా సరస్సు నుండి పుట్టిందే పద్మము. సరోరుహ అంటే నిరంతరం ప్రవహించేది అని. సరోరుహ అజ్ఞానం అనేది ఆ సంసారం నుండి నిరంతరంగా మనల్ని కూడా తొలగిస్తుందన్నమాట. పాదుక స్తోత్ర మంత్రాలు ఈ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకం. ఇది కూడా 20వ శ్లోకానికి వెళదాము. శింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య శేవదిః. శింజానమణి మంజీర అంటే శింజాన ధ్వని చేయుచున్న అందెలు అంటే ఆమె అందెలు గురించి ఈ శ్లోకంలో అన్నమాట. మణి మంజీర మణులతో ఉన్న పాదము అంటే అందియలు కాళ్ళకు వేసుకున్న గజ్జలు అన్నమాట. ఆమె అందెలు ఎంత బాగా ఉన్నాయి అంటే ఆ మ్రోగుతున్న మంత్రాలు లాగా వినిపిస్తూ ఉంది. ఖాదీ వాది విద్యలు అని కూడా అంటారనమాట దీన్ని. మండిత శ్రీ పదాంబుజ అలంకరించి ఉన్న పద్మపాదములు. మరాళి అంటే హంస నడక అని. మరాళి అంటే నెమ్మదిగా ఆడవారి నడకనైతే హంస నడక అంటారు. వృషభము సింహము మగవారి నడకనైతే వృషభానికి సింహానికి మనము వాటితో పోలుస్తాము. ఆడవారి నడకకైతే హంసతో పోలుస్తాము. ఎంత బాగా ఉంది కదా. అమ్మవారే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఇక్కడ జ్ఞానాన్ని హం అంటే శివునికి అని, హ అంటే సా అంటే శక్తి అని. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఇక్కడ మనం ఇది కూడా తెలుసుకోవాల్సిందే. మందగమనం శాంతంగా ఉన్నప్పుడు ఆయుష్ ఎలా ఉంటుంది, బాగా ఉంటుందన్నమాట. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాస బాగా ఉంటుంది. అదే కోపంతో ఉన్నప్పుడు శీఘ్రగమనంగా శ్వాస మీద ధ్యానం పెడితే ఎలా ఉంటాం మనము కోపంతో ఉన్నప్పుడు? లోకాతీతం అన్నమాట. ఈ మహాలావణ్య శేవదిహి అంటే రూపలావణ్యానికి నిధి ఈమె రూపం ఎలా ఉంటుంది అంటే చాలా శాంతంగా ఉంటుందన్నమాట. అందుకని సౌందర్యానికి రూపలావణ్యానికి ఈ త్రిపుర సుందరిని కారణము అన్నట్టుగా ఉంటుంది. దశ విద్యలు అంటే 10 విద్యలు అనమాట. శ్రీ విద్య దీనిలో ముఖ్యమైనది శ్రీ విద్య అనమాట. సుందరి విద్య, లలితా విద్య, షోడశీ విద్య, సౌభాగ్య విద్య. ప్రకృతి అంతా ఈమె సృష్టి కావున సౌందర్యం అంతా ఈమెదే అన్నమాట. మదిలో కదిలినట్లు మనము ఎలా ఊహించుకోవాలి అంటే హా సా ఆ శివుణ్ణి అమ్మవారిని ఊహించుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ ఉండాలి అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఆమె అందెలు కూడా అంత సౌందర్యంగా ఉంది ఆమె పాదాలకు ధరించినది అని చాలా ఉన్నాయన్నమాట ఇందులో రహస్యాలు ఈ శ్లోకానికి కూడా.